ఎంటైర్ జర్నీలో మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు. సో ఎప్పుడైనా వద్దురా బాబు ఇవన్నీ వదిలేసి మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోదాం అది ఎప్పుడైనా ఫిక్స్ అయ్యారా? అంటే మన అలా అనిపించేంత ఏం అంటే వచ్చినాయి కానీ ఇండస్ట్రీలో ఎంత బాధలు వస్తాయో అంత ఆప్యాయతలు పంచేవాళ్ళు కూడా ఉన్నారు. మనం వెళ్ళిపోదాం అనుకున్నా కూడా కొన్ని బంధాలు మనల్ని పోనివ్వు. ఇప్పుడు చరణ్ సార్ని వదిలి నేను వెళ్ళాను, ఇండస్ట్రీ వదిలేసి. అలాంటి సిచ్యువేషన్ నేను చెప్తాను. నాకు పెళ్ళింది, ఆ లవ్ మ్యారేజ్ కారణం కూడా ఆయనే, చరణ్ సారే. సో అయిపోయింది, ప్రెగ్నెంట్, మా మిస్సెస్ ప్రెగ్నెంట్ టైంలో నా దగ్గర 1.5 lakh ఉంది, తక్కువ సంపాదించింది. 1.5 lakh ఉంది, కూర్చున్నా. ప్రెగ్నెంట్, ఫెర్నాండస్ హాస్పిటల్ ఉందా, ఆ హాస్పిటల్ నుంచి మేము ఎప్పుడు చూపించుకుంటున్నాం, బాగుందంటే సజెస్ట్ చేస్తే ఫెర్నాండస్ హాస్పిటల్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం, చేస్తున్నాం. నాది నాయక్ రిలీజ్, లైలా నా ఫస్ట్ నాయక్ రిలీజ్ నాది. ఆ టైంలో మేము కూర్చోన్నాం అక్కడ, రేపు రిలీజు, ఈరోజు కూర్చొని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు, మా మిస్సెస్ ఏంటంటే మొత్తం ఇదంతా ఉబ్బిపోతుంది, కడుపు నొప్పి ఉంటుంది, ఏదో తెలియట్లా. సరే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తే ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, లేదంటే మీ మిస్సెస్ ఫిట్స్ వస్తాయని. అదేంటండి, ఫస్ట్ నుంచి మిమ్మల్ని చూపిస్తాం, మీకే చూపిస్తాం, మీరు సడన్లీ ఆపరేషన్ చేయాలి, ఫిట్స్ వస్తాయంటే ఎలా, అసలు ఏంటి అని అంటే, ఆపరేషన్ చేసి తీసేయాలి బాబుని అని అంటే, అడ్డం తిరిగారా అసలు ఏంటి, అయినా 8th month కదండి, ఇది ఎలా ఉంటుంది, 7th monthలో అయినా ఓకే, మీకు 9th monthలో అయినా ఓకే, ఈ 8th month అనేది నాన్ సింగ్ ఇది. వాళ్ళతో చెప్తే తర్వాత వాళ్ళు లేదు కంపల్సరీ చేయాలి, కావాలంటే లేదు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి ఏదో చేశారు. అంటే నాకు కోపం వచ్చేసి, మా మిస్సెస్ ఏంటంటే ఆపరేషన్ వద్దు, వేరే దగ్గరికి వెళ్దాం, నార్మల్ డెలివరీ అవుతుందేమో, వేరే చోట కూడా ట్రై చేద్దాం. సో అక్కడి నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు 6 months నుంచి బాబుకి, 6 months తర్వాత బాబుకి ఉమ్ము నీరు అందట్లేదండి లోపల, వాళ్ళేం చూసారో మాకు అర్థం కాలేదు అంటే. ఏంటి మేడం అంటే చెప్పారు వాళ్ళు, 6 months తర్వాత అంటే 6వ నెల తర్వాత 7 ఇప్పుడు 8 వరకు బాబుకి ఉమ్ము నీరు అందలేదు, అందుకే బాబుకి ఊపిరి తిరగకుండా మీకు బయటికి వెళ్ళిపోయి ఆమెకి బీపీ స్టార్ట్ అయిపోయి 2 months వెళ్ళేం దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయినాం. నేను అప్పటికి మేము చెప్తాను ఏంటంటే, మా మెసేజ్ చూపిస్తాను ఏంటంటే, బాబు వెయిట్ పెరగట్లేదు, వెయిట్ చూపిస్తారు కదా, వెయిట్ పెరిగేది ఏదో ఉంటుంది కదా, లెంత్ పెరిగేది, అదేమో చెప్పట్లా వాళ్ళు, లెంత్ పెరిగేదా ఏం చెప్పట్లే. అంటే లేదండి మీ మిస్సెస్ కొంచెం వీక్ ఉంది, దానివల్ల ఇది బాబు అలాగే చెప్తాను. అందులో ఎవ్రీ మంత్ స్కానింగ్ కూడా చేయించాను నేను, స్కానింగ్ చేయించకుండా ఎవ్రీ మంత్ స్కానింగ్ చేయించేది, ఇంత ఎలా ఉన్నాడు బాబు, ఎలా చూసుకుంటున్నాం, అసలు ఏంటి బాబా పాప తెలియదు, అలాగా కంటిన్యూ మేము చేస్తున్నాం. ఇంకా వాళ్ళు చూడలేదన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, రేపు పొద్దున్న వరకు నేను నార్మల్ డెలివరీ నుంచి నేను ట్రై చేస్తానని చెప్పి రియాజ్ హాస్పిటల్ అక్కడెక్కడో, సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఆ నైట్ ఆమె నార్మల్ డెలివరీ అవడానికి ఇంజక్షన్ ఇచ్చింది. పొద్దున్న వరకు మేము ఉన్నాము. పొద్దున్న అర్లీ మార్నింగ్ తను వచ్చి సారీ సార్ కంపల్సరీ ఆపరేషన్ చేయాలంటే మా మిస్సెస్ ఒప్పుకోలేదు. నేను ఆపరేషన్ చేయించుకోను, నార్మల్ డెలివరీ అవుతుంది, నాకు నమ్మకం ఉంది, నార్మల్ డెలివరీ అవుతుంది తను చేసింది. సరే తిన మాట ఎందుకు కాదనాలి అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వచ్చేసాను. వాళ్ళ అమ్మల సైడ్ నుంచి ఇక్కడ రాజా నర్సింగ్ హాస్పిటల్ ఉంది ఇక్కడ మన కృష్ణా అటు సైడ్, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చూసి, ఎందుకు నేను నార్మల్ డెలివరీ నేను చేసేస్తాను, మీకు ఎందుకు చేస్తాను అని. సరే అని చెప్పి నార్మల్ డెలివరీ చేస్తుంది, ఓకే హ్యాపీగా. అక్కడికి వెళ్ళాం. తను ఏం చేసింది, నార్మల్ డెలివరీ చేయడానికి అన్నీ చెక్ చేసి, తనకు తెలియదా ఇలా చేశారు తను ఒక డాక్టరే కదా. తను ఏం చేసింది, వీళ్ళైతే డెలివరీ అవ్వడానికి ఇచ్చారు కదా, ఈమె అవ్వకుండడానికి మళ్ళీ ఇంకొక ఇంజక్షన్ ఇచ్చి ఆపేసింది. నాకు ఏం డాక్టర్లు అర్థం కాలేదు, పేషెంట్తో ఆడుకుంటున్నారు అటు ఇటుగా. తను ఇంత లావ్ అయిపోయింది, ఇలా అలా వచ్చి లావ్ అయిపోయింది. ఇంకా నేను అవుట్ అనుకున్నాను, నేను ఇద్దరు చచ్చిపోయినారు, ఇంకా ఇది అనుకున్నాను. ఆమెను పోయి అడిగితే ఆమె నా మీద తెలుసు, నీకేం తెలుసు, యువర్ నాట్ డాక్టర్, యువర్ డాన్స్ పేషెంట్, అతను ఇది ఏదో చెప్పింది. నాకు మనం ఏం చేయలేము కదా, కోపం వస్తుంది, అన్నీ వస్తుంది. ఈ టైంలో మన పేషెంట్ అక్కడ ఉంది, మనం ఏం చేయలేము. కాముగా ఉండి ఇంకా నాకు అర్థం కాలేదు, డబ్బులన్నీ అయిపోయినాయి, ఈ హాస్పిటల్ తిరగడంతోనే అయిపోయినాయి. కాము కూర్చున్నాను, ₹1 లేదు నా దగ్గర.
ఆ టైంలో అర్థం కాక నేను ప్రవీణ్ గారికి ఫోన్ చేశాను. ఫస్ట్ చరణ్ సార్ ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. తర్వాత ప్రవీణ్ సార్కి ఫోన్ చేశాను. సార్ ఇలా అయింది అంటే ఉండు నేను చరణ్ సార్ మౌనవ్రతంలో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, అందుకే ఎత్తట్లేదు, నేను పాస్ చేస్తాను మ్యాటర్ అంటే, సార్ అర్జెంట్ సార్ లేదంటే ప్రాబ్లం అయిపోతుంది అని అంటే ఆయన పాపం ప్రవీణ్ సార్ ఇమీడియట్లీగా వెళ్ళి చరణ్ సార్ మెసేజ్ పెట్టారు. పాపం ఆయన అది చూసి మౌనవ్రతం వదిలేసి ఇమీడియట్లీగా నా కాంటాక్ట్లోకి వచ్చేసారు. వచ్చి ప్రవీణ్ సార్ చెప్పి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు అపోలోకి వెళ్ళిపో, అపోలోకి వెళ్ళి పేషెంట్ పేరు చెప్పు, మిగతా నేను చూసుకుంటాను ఫస్ట్ అంటే. అప్పుడు ఇమీడియట్లీ మా మిసెస్ తీసుకొని ఆమె ఎలా తీసుకుపోతారు ఏది అని చెప్పి కోపంగా ఇంకా తీసుకుని వచ్చేసాను. బయటికి వెళ్తే చచ్చిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదంటే నేనే రాసిస్తాను, అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి అపోలోకి వెళ్ళాము. వెళ్ళి షేక్ ఆయిషా అని నా పేరు మాత్రం చెప్పాం, షేక్ ఆయిషా అండి అని పేరు చెప్పాం. అసలు ఎలా తీసుకుని వెళ్ళారు, ఎక్కడ తీసుకుని వెళ్ళారు, ఏం జరిగిందో తెలియదు మాకు. మొత్తం హై లెవెల్లో బాగా ట్రీట్మెంట్ జరిగింది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి మొత్తం టోటల్గా వెళ్ళిపోయి మా నార్మల్ డెలివరీకి ట్రై చేశారు. తర్వాత అది కుదరగా నాకు చెప్పాను, సార్ మీకు పాప కావాలా బాబు కావాలా, పెద్ద ప్రాణం కావాలి చిన్న ప్రాణం కావాలంటే నేను ఇద్దరు కావాలండి అని చెప్పాను. ఇద్దరు కుదరదు ఒకరు కోరుకోండి అంటే నేను కోరుకోలేను, అలాగే నా వల్ల కాదు అంటే లేదు ఒకరినే కోరుకోండి అన్నాడు. నేను కోరుకోలేనండి, వస్తే ఇద్దరం అండి లేదంటే ఇద్దరు వదిలేసేయండి అని చెప్పాను. నాకు కాపాడగలిగితే ఇద్దరిని కాపాడండి లేదంటే ఇద్దరు వదిలేసేయండి అని అలా చెప్తే ఇంకా లేదు మీరు సైన్ పెట్టండి, సైన్ పెట్టారు. ఇంకా ఆమెను తీసుకుపోయి ఆమెను ఒప్పించండి, నార్మల్ డెలివరీ అయితే అవ్వదు ఎందుకంటే టైం దాటిపోయింది, మీరు నిన్న వచ్చుంటే మేము చేసేవాళ్ళం, టైం దాటిపోయింది. అప్పుడు ఇంకా తనకి చెప్పా అవ్వదు అంటున్నా అర్థం చేసుకో, నాకు మీరు ముఖ్యం అంటే సరే ఓకే అని తను ఒప్పుకుంది. ఇంకా అప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయినాం. అక్కడ కూర్చున్నాం, వెయిట్ చేస్తాం. నేను ఎప్పుడు నిద్రపోయినా అని తెలియదు. డాక్టర్ వచ్చాడు, డాక్టర్ షేక్ జానీ బాషా ఎవరు ఇక్కడ, షేక్ ఆయిషా హస్బెండ్ షేక్ జానీ బాషా. నేను నిద్రపోతా అన్నా లేదు అది ఫలానా దగ్గర ఉంటే సార్ అని నన్ను లేపారు. లేగానే నువ్వేం మొగుడివా నిద్ర అక్కడ డెలివరీ చేస్తుంటే నిద్రపోతున్నా సార్ నేను టెన్షన్ పడి అలసిపోయింది. నేను ఎప్పుడు నిద్రపోయినా తెలియదు, నాకు అంత అలసిపోయింది. వెళ్ళి చూసాం, బాబుని చూసాం. ఆయన చూడగానే కడుపు తరుక్కుపోయింది. వాడు ఎలా పుట్టాడంటే ఎముకలు తోలు తప్ప ఏం లేదు వాడికి, అసలు బలమే లేదు. కానీ ఇప్పుడు సూపర్ ఉంటాడు, ఇప్పుడు చాలా బాగుంటాడు. ఇద్దరు ఓకే. వెళ్ళాము. తర్వాత ఫస్ట్ ఆమెను చూస్తా అన్నాను, బాబుని చూపించారు, తర్వాత తను చూపించారు, బాగానే ఉంది. ఇంకా తను నొప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అయిపోయింది. 15 days 13 days ఉన్నాము. 13 daysలో మొత్తం నీట్గా చూసుకున్నారు. తర్వాత తన పాలు రాల, వాడు ప్రీమెచ్యూర్డ్ కదా, సో అందుకే డబ్బా పాలు లైక్ ఆ టైప్ వెళ్ళిపోయినా. కిందకి వెళ్ళాను, 5 lakhs ఏమో బిల్ వచ్చింది. నాకు డబ్బులు ఏం చేయాలో అర్థం అట్లా. అమ్మ 5 lakhs ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అడిగేది ఏ డైరెక్టర్ని అడిగేది నేను అని. సరే కిందకి వెళ్ళాను, సరే అసలు ఎంత అయింది అసలు ఏంటి అని చెప్తే అక్కడికి వెళ్ళగానే వాడు స్టాంప్ వేసి ఇచ్చి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ 350 rupees బిల్ అయింది సార్ అన్న. 5 lakhs అలా 350 బిల్ ఏంటి నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను అంటే లేదు సార్ మొత్తం ఉపాసన మేడం వాళ్ళు కట్టేశారు, చెప్పారు ఉపాసన మేడం మీ దగ్గర తీసుకోవద్దని చెప్పి చరణ్ సార్ డబ్బులు ఇచ్చేసారంట, ఆయన కట్టేశారంట, మీకు నో ప్రాబ్లం సార్. ఆ 350 రూపాయలు కూడా చరణ్ గారు చెప్పారంట. ఫస్ట్ తన అంటే కష్టార్జితం అంటారు కదా, దాంతోనే పాలు తాగాలని, అందుకే ఆ డబ్బాకి మాత్రమే తీసుకున్నాడంట పాలు తాగే విషయం. సో అందుకే 300 రూపాయలు తీసుకున్నాను సార్, మిగతా అంతా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు కళ్ళలో వాటర్ చేసి నాకు ఏడ్చేసాను, నేను ఏడుపు వచ్చేసింది నాకు, నా వల్ల కాల. ఇంకా వెళ్ళిపోయి ఆమెను తీసుకొని మా మిస్సెస్ చెప్తే తను ఏడ్చేసాను. నాకు కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. ఇమీడియట్లీ ఒక బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయి చరణ్ సార్ దగ్గర అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, ఏడుపు వచ్చేస్తుంది. ఇంక వెళ్ళంగానే ఆయన రారట అన్నాడు. అనగానే
వెళ్ళగానే ఫస్ట్ తిట్టాడు. తిట్టి బుద్ధి ఉందా నీకు, నేను చచ్చిపోయినా అనుకో మేము అందరూ లేవనుకున్నాం ఏంటి, పని చేసుకొని వదిలేసే క్యారెక్టర్ కాదురా మాది. ఓకే, ఒకసారి చేయించామంటే చచ్చిపోయేదాకా చేయబట్టుకుంటాం. ఇంత పెద్ద గబక్కన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయింది ఏంటి ఏమైంది అలా ఇలా అలా ఆయన తెలుసుకున్నారు ఎంత సీరియస్ అయింది ఏంటని. సో తిట్టి ఆయన హగ్ చేసుకొని ఇంకెప్పుడు అలా చేయకు, బాగున్నాడు కదా ఇప్పుడు అంటే బాగున్నాడు అంటే ఏం అవసరం ఉన్నా నీకు పోలీస్ కానీ ఎటువంటి నీకు ఎటు సైడ్ నుంచి నీకు ఏం కావాలన్నా కూడా ఒక్క ఫోన్ కొట్టు, అది పని చేయకపోతే ప్రవీణ్ కన్నా కొట్టు ఇల్లు కొట్టు, ఏం కావాలంటే చేయించుకో, అంతేగాని ఇలా డిలేస్ చేయటం ఇలాంటి భయపడకు, నేను నీకు బ్రదర్ లాంటి అని చెప్పి హగ్ చేసుకొని ఆ లడ్డు నాకు తినిపించి తర్వాత ఆయన తిని అప్పుడు ఎవరు షూట్ జరుగుతుంది హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ అని పప్పు ఇచ్చి పంపించాను.